ఏపీ మంత్రులు మంత్రివర్గ సమావేశాన్ని కూడా లెక్క చేయటం లేదు. క్యాబినెట్ భేటీ అంటే లైట్ అనుకున్నారో ఏమో పలువురు మంత్రులు తీరిగ్గా మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, సంధ్యారాణి, సుభాష్ ఆలస్యంగా రావడంపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించకపోతే ఎలా అంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ నాడి తెలుసుకుందాం. సతీష్, మంత్రులు ఆలస్యంగా రావడాన్ని ఏ విధంగా చూడాలి? వారిపై యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? సీరియస్ అయ్యి ఊరుకోవడం వరకేనా? అరుణ, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులే చంద్రబాబు సమావేశాలని లైట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఈ రోజు నిర్వహించినటువంటి కేబినెట్ సమావేశానికి కేబినెట్ ఖచ్చితంగా అసెంబ్లీ తరహాలోనే కేబినెట్ సమావేశం అనేది సమయానికి అనుగుణంగా ప్రారంభం అవ్వాల్సి ఉంటుంది. కేబినెట్ సమావేశం అత్యంత కీలకం. ప్రతి పాలసీకి సంబంధించినటువంటి ప్రాథమిక నిర్ణయం జరిగేది కేబినెట్ సమావేశంలోనే. అలాంటి సీరియస్ అయినటువంటి కేబినెట్ సమావేశాలకు కూడా ఈ రోజు మంత్రులు ఆలస్యంగా రావడం అన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అసహనం వ్యక్తం చేశారు. తన కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులే తన సమావేశానికి, తన అధ్యక్షత జరిగేటువంటి కేబినెట్ సమావేశానికి సమయానికి రాకపోవడం ఏంటంటూ అసహనం వ్యక్తం చేశారు. 6 మంత్రుల పైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, మంత్రి సంధ్యారాణి, ఈ ముగ్గురుతో పాటు మరొక 3 మంత్రులు ఆలస్యంగా వచ్చినట్టు గుర్తించారు. ఈ ఆలస్యంగా వచ్చినటువంటి మంత్రులు అందరిపైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇప్పటికే మంత్రుల పనితీరుపై నిన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మంత్రుల తీరు ఏమీ కూడా బాగలేదు, కేంద్రం నుంచి తీసుకురావాల్సిన నిధులు తేవడంలో కూడా విఫలమవుతూ ఉన్నారు. వాళ్ళు ఆ ఫైల్స్ క్లియరెన్స్ లో కూడా ఆలస్యంగా ఉండడం, చాలా రోజుల పాటు ఆలస్యం చేస్తారు. ఇవాళ కూడా కేబినెట్ కూడా చర్చ. సో ముఖ్యమంత్రి చంద్రబాబు టీమ్ గా ఉన్నటువంటి ఆయన కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు అంతా కూడా సక్రమంగా పనిచేయాలి, కనీసం సమయపాలన కూడా పాటించకపోవడం పట్ల సీఎం అసహనం వ్యక్తం చేశారు. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.